ఓం మహాగణపతే నమః. మనకు రవిగ్రహము ఫిబ్రవరి 15వ తేదీనో మార్పు జరుగుతుంది. రవిగ్రహ సంచారం అంటే మనకు రవిగ్రహము ముఖ్యంగా ఫిబ్రవరి 15వ తేదీ కుంభరాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు ద్వాదశ రాశుల వారికి ఈ రవిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అయితే రవిగ్రహం అంటేనే చాలా ముఖ్యమైనటువంటి గ్రహము. మనకు 9 గ్రహాల్లో ముఖ్యమైనటువంటి గ్రహము రవిగ్రహంగా మనం చెప్పవచ్చు. ఈ రవిగ్రహము ముఖ్యంగా గ్రహాల్లో కల్లా రాజు, కింగ్ లాంటి గ్రహం అన్నమాట. అయితే ఈ రవిగ్రహానికి ఆత్మకారక గ్రహము అని కూడా అంటారు. అదేవిధంగా జీవశక్తి ఉంటుంది, అధికారము, న్యాయకత్వ, పటిమ, అదేవిధంగా ఉద్యోగము, సమాజంలో కీర్తి ప్రతిష్టలు, మీ యొక్క పేరు ప్రఖ్యాతలు, ఇవన్నీ ఆరోగ్యము, ఇవన్నీ కూడా మనకు రవిగ్రహం యొక్క సంచారం వల్లనే ప్రతి వ్యక్తికి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా రవి గనక మనకు చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టయితే జాతకంలో అలాంటి వ్యక్తికి సమాజంలో చక్కటి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అనుకున్నటువంటి పనులు వారు నెరవేర్చుకోగలుగుతారు. ముఖ్యంగా వారికి ఏవైతే గోల్స్ ఉంటాయో, అంటే ఒక గోల్ ఓరియంటెడ్ గా ఉండే వారికి తప్పకుండా ఆ గోల్స్ ను సాధించుకునేటటువంటి శక్తి అనేది లభిస్తుంది. కాబట్టి రవిగ్రహం యొక్క సంచారము ప్రతి రాశి వారికి చాలా ముఖ్యమైనదిగా మనం భావించవచ్చు. ఈ యొక్క రవి యొక్క సంచారము మనకు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ రవి సంచారం మనము దాన్ని ఒక గుర్తింపులోకి తీసుకొని ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాము. కర్కటక రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే ఈ కర్కటక రాశి వారికి 2వ అధిపతి అయినటువంటి రవి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అయితే అష్టమ స్థానంలో గోచార రీత్యా రవి యొక్క సంచారము అంతగా అనుకూలంగా ఉండదు. కాబట్టి మీరు ఏదైనా పరిహారాలు, మనం రవిగ్రహానికి చెప్పుకుంటున్నటువంటి పరిహారాలు కనుక పాటించినట్టయితే మీకు ఈ చెడు ఫలితాలు అనేవి తొలగిపోయి మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే ముందుగా ఈ యొక్క అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల కలుగుతున్నటువంటి ఫలితాలు మనము చూసినట్టయితే పనుల్లో కాస్త ఆటంకాలు ఉండేటటువంటి అవకాశాలు ముఖ్యంగా మనకి కర్కటక రాశి వారికి కనిపిస్తున్నాయి. అదేవిధంగా వృత్తిలో కూడా కొత్త పనులు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కొత్త పనుల విషయంలో కాస్త ప్రెషర్ పెరిగేటటువంటి అవకాశాలు మనకి కర్కటక రాశి వారికి కనిపిస్తున్నాయి. అదేవిధంగా సంతానం విషయంలో కూడా కాస్త అనారోగ్యం ఉండే అవకాశాలు ఉంటాయి. వాక్కు కఠినంగా ఉండకుండా చూసుకోండి. అంటే మాట తీరులో ఈగో అనేది రాకుండా చూసుకోవడం అనేది ముఖ్యంగా మనం కర్కటక రాశి వారికి ఈ మాసంలో చెప్పదగినటువంటి సూచన. మానసికంగా కాస్త బాధ ఉండే అవకాశాలు కూడా మన కర్కటక రాశి వారికి కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీకు ముఖ్యంగా దాంపత్య జీవితంలో మనస్పర్ధలు కనిపిస్తున్నాయి, అనవసరమైనటువంటి ఖర్చులు కనిపిస్తున్నాయి. అష్టమ స్థానంలో రవి వడదెబ్బకు కూడా కారకుడవుతాడు. అధికంగా ఎండలో మీరు ఉండడం వల్ల లేదా ప్రయాణాలు చేయడం వల్ల కూడా కాస్త టైర్డ్ గా అయిపోయి ఆరోగ్యం దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్త పడండి. చక్కటి ప్లానింగ్ అనేది మనకు కర్కటక రాశి వారికి అవసరం. అయితే ముఖ్యంగా పరిహారాలు చేసుకోండి. తద్వారా ఈ యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకొని అనుకూలత పెంచుకోగలుగుతారు. అయితే ఈ రవిగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే ముఖ్యంగా మేషరాశి వారికి వీరు చేయవలసినటువంటి పరిహారాలు, వీరికి 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. చాలా చక్కగా సంచారం అనేది అయితే ఉంటుంది మేషరాశి వారికి. అయినా ఇంకా మీ యొక్క ఫలితాలు పెరిగి ఇంకా చాలా చక్కటి ఫలితాలు ఇంకా అభివృద్ధి కలగాలి అంటే ముఖ్యంగా ఆదివారం రోజు గోధుమలు దానం చేయడం వల్ల ఈ మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఆదిత్య హృదయాన్ని కూడా పఠించడం వల్ల రవిగ్రహం వల్ల కలుగుతున్నటువంటి అభివృద్ధి ఇంకా పెరుగుదల అనేది ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి 10వ స్థానంలో ఈ యొక్క సంచారం అనేది ఉంటుంది. అయితే వృషభ రాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలు చూసుకున్నట్టయితే ప్రతి ఉదయం సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఈ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. అంటే ఈ ఫిబ్రవరి 15 నుంచి మొదలుకొని మనకి మార్చి 15 వరకు
చక్కగా ఉంటుంది. ముఖ్యంగా మీకు వృత్తికి సంబంధించినటువంటి విషయాలు చక్కగా ఉండడానికి, అనుకూలంగా ఉండడానికి ప్రతి ఉదయము సూర్య నమస్కారాలు చేయడం వల్ల చాలా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఇక మిథున రాశి వారు కనుక చూసుకున్నట్టయితే, మిథున రాశి వారికి ముఖ్యంగా తండ్రికి సేవ చేయడం వల్ల ఈ రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. అంటే మీ యొక్క తండ్రి గారికి మాట నొప్పించకుండా ఉండడము, తండ్రి గారిని గౌరవించడము, తండ్రి గారికి సేవ చేయడం వల్ల ఈ మిథున రాశి వారికి రవి వల్ల కలిగేటటువంటి ఫలితాల్లో పెరుగుదల అనేది అధికంగా ఉంటుంది. చాలా చక్కటి ఫలితాలు అనేవి ఈ రాశి వారికి కలుగుతాయి. అదేవిధంగా వీరు ఆదివారం రోజు ఆలయ సందర్శనం చేయడం వల్ల కూడా వీరికి చాలా చక్కటి ఫలితాలు మిథున రాశి వారికి కలుగుతాయి. ఇక మనం కర్కటక రాశి వారు కనుక చూసుకున్నట్టయితే, కర్కటక రాశి వారు పాటించవలసినటువంటి పరిహారము మహామృత్యుంజయ మంత్రము. ఈ మాసంలో మీరు వీలైన సార్లు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. తద్వారా కర్కటక రాశి వారికి చక్కటి ఫలితాలు అనేవి ఈ మాసంలో ఉంటాయి. ఇక సింహరాశి వారి కనుక చూసుకున్నట్టయితే, సింహరాశి వారికి 7వ స్థానంలో రవి యొక్క సంచారం అనేది ఈ మాసంలో ఉంటుంది. కాబట్టి వీరు ముఖ్యంగా ఏదైనా రాగి పాత్రలు దానం చేయడం వల్ల చాలా చక్కటి ఫలితాలు ఈ సింహరాశి వారికి కలుగుతాయి. ముఖ్యంగా 7వ స్థానంలో రవి యొక్క సంచారం ఉండడం వల్ల మీ యొక్క భాగస్వామిని, అంటే భార్య అయితే భర్త లేదా భర్త అయితే మీరు భార్యను, వారిపైన ఆధిపత్యం చెలాయించడం తగ్గించడం మంచిది. అదే ఈ రాశి వారికి చాలా చక్కటి పరిహారంగా ఉంటుంది. తద్వారా మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. మీ పేరు ప్రఖ్యాతలు కూడా పెరుగుతాయి. ఎందువల్లంటే ఈ పరిహారం వల్ల ముఖ్యంగా రవి అనేది బలంగా మారుతాడు మీ యొక్క జాతకంలో. కాబట్టి తద్వారా చక్కటి ఫలితాలు మనకు సింహరాశి వారికి చూడవచ్చు. ఇక కన్యా రాశి వారికి కావలసినటువంటి పరిహారాలు కనుక మనం చూసినట్టయితే, కన్యా రాశి వారికి వీరు ఆదిత్య హృదయాన్ని పఠించడం అనేది ఈ మాసంలో మీకున్నటువంటి చక్కటి పరిహారం. ఈ ఆదిత్య హృదయం పఠించడం వల్ల రవి అనేది బలోపేతం అవుతుంది మీ జాతకంలో. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా సూర్యోదయము సూర్య నమస్కారాలు చేయడం కూడా ఈ రాశి వారికి చక్కటి పరిహారాలుగా మనము చెప్పవచ్చు. ఇక తులారాశి వారి కనుక చూసుకున్నట్టయితే, ఈ తులారాశి వారికి 5వ స్థానంలో రవి యొక్క సంచారం అనేది జరుగుతుంది. అంటే మీ యొక్క ఆలోచన అనే స్థానంలో రవి యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు పాటించవలసినటువంటి పరిహారం కనుక చూసుకున్నట్టయితే, విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం వల్ల చాలా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఎవరికైనా విద్యను దానం చేయడం వల్ల కూడా మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఎక్కడైతే మీరు పనిచేస్తుంటారో పనిచేసే చోట కూడా మీకు తెలిసినటువంటి విషయాలను మీ యొక్క సహోద్యోగులకు పంచడం ద్వారా కూడా చక్కటి పరిహారం అనేది ఈ రాశి వారికి ఈ యొక్క మాసంలో కలుగుతుంది. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారు కనుక చూసుకున్నట్టయితే, వృశ్చిక రాశి వారు పాటించవలసినటువంటి పరిహారము ముఖ్యంగా తల్లిదండ్రులతో సమానులైనటువంటి వారికి సేవ చేయడం అనేది ఈ రాశి వారికి చక్కటి పరిహారంగా ఈ మాసంలో మనం చూడవచ్చు. ఎందువల్లంటే రవి మనకు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 4వ స్థానము తల్లి మాతృస్థానానికి సంబంధించినటువంటి స్థానము. కాబట్టి మాతృ సమానులైనటువంటి వారికి లేదా తల్లి గారికి సేవ చేయడం అనేది ఈ రాశి వారికి ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. తద్వారా అనుకున్నటువంటి పనులు మీకు నెరవేరుతాయి. అదేవిధంగా ధనుసు రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే, ధనుసు రాశి వారికి 3వ స్థానంలో రవి యొక్క సంచారం అనేది ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మీరు పాటించవలసినటువంటి పరిహారము మీకంటే వయసులో చిన్నవారికి సహాయం చేయడం వల్ల చక్కటి పరిహారంగా మీకు పనికి వస్తుంది. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక మీరు ఒకవేళ దానం చేసేటటువంటి పరిస్థితులు కనుక మీకు ఉన్నట్టయితే ఎర్రటి వస్త్రాలు దానం చేయండి ఇతరులకు. చక్కటి ఫలితాలు ఈ మాసంలో మీరు పొందగలుగుతారు. అదేవిధంగా సూర్యోదయంలో సూర్య నమస్కారాలు చేయడం వల్ల కూడా ఈ ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు ఈ మాసంలో ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు కలుగుతాయి. ఇక మనం మకర రాశి వారి కనుక చూసుకున్నట్టయితే, మకర రాశి వారికి ముఖ్యంగా 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మీరు
ఎప్పుడు హానెస్ట్ గా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. అంటే ఈ మకర రాశి వారు ఖచ్చితంగా సత్యాన్ని మాట్లాడినట్టయితే మంచి ఫలితాలు అనేవి ఈ ఈ ఈ వారం ఈ మాసంలో కలుగుతాయి. ఎందువల్లంటే రవి 2వ స్థానంలో మీకు సంచారం చేస్తున్నాడు. 2వ స్థానం వాకు సంబంధించినటువంటి స్థానము. రవి గ్రహము చాలా మనకి పవర్ఫుల్ అయినటువంటి గ్రహము. కాబట్టి మీ యొక్క మాట తీరులో మంచి ప్రవర్తన, మంచి మాట శైలి ఉన్నట్టయితే మీకు మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. అదేవిధంగా గోధుమలు ఒకవేళ మీరు దానం చేయగలిగితే గోధుమలు దానం చేయడం వల్ల కూడా చక్కటి ఫలితాలు మీకు మకర రాశి వారికి కలుగుతాయి. ఇక కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి 1వ స్థానంలో రవి యొక్క సంచారం ఉంటుంది. కాబట్టి వీరు సూర్య నమస్కారాలు చేయడం వల్ల చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఇది పాటించినట్టయితే మంచి పరిహారంగా మీకు పరిగణింపబడుతుంది. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారి యొక్క పరిహారాలు కూడా మనం చూసుకున్నట్టయితే ఈ మీనరాశి వారికి ముఖ్యంగా 12వ స్థానంలో ఉంటుంది. కాబట్టి వీరు కూడా ఆదివారం రోజు అన్నదానం చేసినట్టయితే చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. అదేవిధంగా ఉదయం సూర్య దర్శనం చేసుకోవడం వల్ల కూడా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా మీకున్నటువంటి పరిహారాలు. ఇవి పాటించినట్టయితే మీ యొక్క ఫలితాల్లో చక్కటి మెరుగుదల అనేది కనిపిస్తుంది. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.